జూనియర్గా చేస్తూ ఇప్పుడు ఐఏఎస్ రాస్తే ఇంజనీరింగ్ సర్వీస్ దాంట్లో 95 ర్యాంక్ వచ్చింది అనమాట. జూనియర్లో పోస్టింగ్ నేవీ కానీ రైల్వేలో కానీ ఉంటారు అనమాట. ధన్యవాదాలమ్మా. ఐఏఎస్ క్రాక్ చేసిన వాళ్ళు అయితే దాదాపు యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు మన మంత్రుల వాళ్ళ అబ్బాయి రావడం, అది మన గ్రామపంచాయతీ వందల అబ్బాయి అవడం, అది రైతు నాయక అబ్బాయి మనోడు అవడం చాలా ఆనందంగా ఉంది. అది కానీ చెప్పుకుందాం అనుకున్నాం కానీ టైం వ్యవసాయం తక్కువగా ఉంది. మళ్ళీ ఇంకోసారి మీరు కొంచెం దగ్గరగా పెట్టుకోండి. మీ వాయిస్ మీ వాయిస్ పడాలి మాకు, ఎందుకంటే మా వాళ్ళు ఎదురుకి మాట్లాడకపోయినా మిగతా వాళ్ళందరూ మీ వాయిస్. మా వారి పేరు రామకృష్ణ బాబాయ్, ఆయన అడ్వకేట్గా చేశారు. మేము మిర్యాలలో ఉంటాము. సంతానం అయితే మాకు లేదు, అందుకనే ఓకే. బాబాయ్ రాసుకోవాలి పెద్ద బాబు ట్రైన్ అయిపోయి తర్వాత వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో కూడా బాగా రాణించి మా నాన్నగారు మా అమ్మగారు డబ్బులు చేసి మాకు గ్రామంలో వాళ్ళిద్దరినీ 19 కార్పొరేట్ స్కూల్లో చదివించి వాళ్ళిద్దరినీ ప్రయోజనం చేశారు. మా అమ్మాయి ఒక అమ్మాయి వెటనరీ డాక్టర్, మా అమ్మాయి వచ్చేసరికి కెనరా బ్యాంక్ మేనేజర్ పెద్దలు, మా చిన్నమ్మాయి ఎంటెక్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్గా పిహెచ్డీ కూడా పూర్తి అవ్వబోతుంది. మా చిన్నమ్మాయి కూడా ఎంటెక్ చేసి పిహెచ్డీ చేశాడు. వాళ్ళిద్దరూ మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్, అశ్వత్ కాలేజ్ లక్ష్మీ పరిస్థితుల్లో చేస్తున్నారు. నేను తెలంగాణలో ఉంటూ గుడివాడలో వ్యవసాయం చేసుకుంటూ మా అమ్మ మా నాన్నని చక్కగా చూసుకుంటూ నేను సంతృప్తిగా జీవిస్తున్నాను. మాకు ఎటువంటి బాధలు పనిలు లేవండి. ప్రతిరోజు మా అమ్మ నాన్నతో కలగలుగుతున్నాను. మా అన్నయ్య వాళ్ళు చదువుకొని ప్రయోజనంగా ఒకళ్ళు హైదరాబాద్లో ఒకళ్ళు విశాఖపట్నంలో ఉన్నారు. నేను తెలంగాణలో ఉంటున్నా. ప్రతిరోజు ఉదయం మా నాన్న దగ్గర నుంచి వాళ్ళు చూసి వాళ్ళకి ఏంటి టీచర్ తీసుకొచ్చి ఇస్తే కానీ నేను పొలగలను. నా దినచర్యాన్ని నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. నేను వెరీ హ్యాపీగా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిగితే నా భక్తిగా సహకరించి వస్తానని తెలియజేస్తాను. శ్రీరామ్ గారితో మాట్లాడి నేను కూడా మీ గ్రూపే, నేను 9 దాకా మీతో ఉన్నా, మీ జ్ఞాపకాలే నాకు ఎక్కువగా ఉన్నాయి, నేను కూడా మీ గ్రూప్లో ఉండాల్సిందే, గ్రూప్ ఫోటోలో నా ఫోటో లేదు నాకు బాగాలేదని చెప్తూ రిక్వెస్ట్ చేసి మరీ ఫోటో పెట్టించారు. అప్పుడు మేము ట్రై చేసాము కొంత. సో మళ్ళీ ఇంకా వేరే ట్రై చేసాము. చిన్న ఆపడి జ్ఞాపకాలతో చాలామందితో ఉన్న జ్ఞాపకాలు పంచుకుంటూ అదే తలుచుకుంటూ మన గ్రూప్లోనే ఉండాలి, నాకు ఒక ఫోటో ఉండాలని కోరుకోవడం, ఆ విషయం మీద మాత్రం నాకు చాలా ఆనందం అనిపించింది. దాని విధానం వల్ల మేము ఇంకొక అడిగేసి మాకు చిన్న గిఫ్ట్ పట్టు వచ్చాము. అది అన్ఫార్చునేట్లీ టైం లేదు మాకు. మీరు శైలజ గారు మీకు గ్రూప్ ఫోటో ఇస్తున్నాము, అలా లేదు కొంచెం గంటగా డెవలప్ చేయించాము. సేమ్ ఫోటో సేమే, అక్కడ కొంచెం మార్పు మేడం చూడండి, మేడం చూడండి చూడండి. నాకు మొన్న మనం 12 years బ్యాక్ మనం అందరం కలుసుకున్నాం కదా, అప్పుడే నాకు నేను లేకపోతే నాకు చాలా బాగా అనిపించింది. 9th వరకు ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను 10th గురుదాలో చదువుకున్నాను. ఆ గురుదాలో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పెద్ద గ్రూప్ ఉంది మాది. అయితే దాంట్లో వాళ్ళందరూ మాట్లాడతారు కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇక్కడ తప్ప నాకు ఎవరో గుర్తు లేదు అసలు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరే చెప్తున్నారు. నా గుర్తుందంతా జెంట్స్లో కొంతమంది, లేడీస్ అందరూ గుర్తున్నారు. అయితే ఈ ఫోటో నేను కోరుతున్నాను. అందుకనే శ్రీరామ్ చేస్తే ఆ ఫోటో నన్ను యాడ్ చేశారు. యాడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు శైలజ గారు మాకు మెసేజ్ పంపించినప్పుడు ఎట్లాగైనా సరే ఈ ఫోటో మేము ఏర్పాటు చేసి ఆమెకి 50గా సర్ప్రైజ్ చేయాలనుకున్నాము. మా ఒక్క కర్తవ్యం మేము నెరవేర్చాము. ఎప్పుడు కూడా ఇటువంటి ఈ ఫోటో చూడంగానే మన 83 and 84 బ్యాచ్ గుర్తొస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే
మన సుబ్బారావు గారు శ్రీరామ్ గారు డిస్కషన్స్లో మా ఆడపిల్లలు చీరలు పెట్టాల్సిందే అని చెప్పేసి శ్రీరామ్ గారు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో సుబ్బారావు గారు అమ్మగారిని అదే చీరలు పెట్టినా ఏదైనా దానిపైనా కానీ మన పిల్లలు కాబట్టి మనం జాకెట్ ఈ మన ఇది అరటికాయ కాంపౌండ్ వేద్దామని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడే ఇచ్చినట్టున్నారు మీ అందరికీ. వారికి కూడాను మా గ్రూప్ తరఫున చాలా ధన్యవాదాలు. వాళ్ళ అమ్మగారికి ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ గ్రూప్లో ఈ విధంగా యాక్టివ్గా వాళ్ళు చేస్తున్న విధానం కావచ్చు, ఎలా కావచ్చు, ఆమె కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. శైలజ గారు ఎలా మన గ్రూప్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో అలాగే సుబ్బారావు గారు అమ్మగారు కూడా చాలా అడుగు ముందుకేసి అందరికీ ఆ జాకెట్ కాంబోలు ఇవ్వడం అనే ఒక చిన్న యాక్టివిటీ ఉందండి. ఎంత చూసారో తెలియదు కానీ బట్ వాళ్ళని సర్ప్రైజ్ చేసాం మేము. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ అయ్యాలని మాకు తెలియదు కానీ మేము అనుకుంటున్నాం. ఇంకో చిన్న మాట, శ్రీరామ్మ ఎవరు నాకు పట్టు చీర పెడతారా కంచి పట్టు చీర పెడతారా అని చెప్పి మెసేజ్ పెట్టారన్నావు. ఎవరు అన్నావా? సరే, అంత శాతం మేము చేయలేము కానీ ఏదో మాకు చెప్తే నేను చేశాము. సంతోషపడమని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు 2014, 2026 ఇంకో 14 సంవత్సరాలు. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను మాటిస్తున్నా. మా కాపాడులో ఎక్కడన్నా పొలం ఉంది. ఆ పొలం అమ్మే రోజున మీరు అందరూ మా గంటగా ఇస్తే ఇప్పుడు శ్రీరామ్ అన్నట్టుగా మహాలక్ష్మి అన్నట్టుగా మీరు అందరికీ చీర మాత్రం పెడతా. పొలం అమ్మితేనే పట్టు చీర కానీ పచ్చి రంగం కానీ ఏదైనా సరే ఆర్థిక కోసం నేను ఏదైనా చెప్తాను. అందరికన్నా లేదు లైట్ కోసం ఏమనుకోవద్దు. ఆయన సమాధానం మాట్లాడా హలో నాగేశ్వరరావు పిల్లలు మరి వైఎస్ఆర్ హోటల్లో ముందు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి పొందిపోయింది. మరి మన మిత్రుడు జీవరత్న కావాల్సిందిగా కోరుతున్నారని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జీవనంలో మీ అందరూ కూడా కొన్ని ఫోటోలో నేను బాబు బుల్లియా సుదర్శన్ నలుగురు దాదాపు ఒకే చోట కనపడతాము. మీకు గుర్తుపట్టే నేను మేము పక్కన ఉన్నాం. బాబు నేను పక్కన బుల్లియా ఆయన బాబుగారు ఉన్నాడు. కింద ముగ్గురు చేతులు కట్టుకున్నాం. బాబుగారి తిరుమలనే అట్లాగా వాళ్ళతో ఇప్పుడు పరిశీలించినటువంటి వాతావరణం మీకు తెలుసు. గత 5 తర్వాత ఇంటర్మీడియట్ చేశారు. కానీ జరిగింది. ఆ తర్వాత మరి మా తల్లి మీకు పరిచయమే. రిక్షాబండి ఆనందరావు అంటే కానీ తెలియదు. ఈ పట్టణంలో రిక్షాబండి ఆనందరావు అంటే కానీ తెలియదు. ఈ యొక్క గ్రామంలో వారికి పెద్ద కుమారుని నలుగురు పిల్లలు. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆర్థిక అవసరంలో పరిస్థితులను బట్టి చూసి ఏదైనా ఉద్యోగం వచ్చినటువంటి త్వరగా ఉద్యోగం వచ్చే దారిలో వెళ్ళాలి అని ఆలోచన చేసి అక్కడ నుండి నేను ఐటీఐ వెళ్ళాను. ఐటీఐ చేసిన తర్వాత డిప్లొమా నుండి ఆ తర్వాత ఇండియన్ లెక్చర్ ఫార్మాటికల్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నాకు ముందు ఆ సంవత్సరం పెళ్ళయింది. 89వ సంవత్సరంలో పెళ్ళయింది. 89, 93, 89 పెళ్ళయింది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఘనమైన పరిచయం ఇవ్వదు. మొదటి నుండి నన్ను మీరు ఎవరు పిలుస్తారు మాస్టర్ గారు మీకు తెలుసు, ఏమని పిలుస్తారు మీ అందరికీ తెలుసు. నా పేరు దాదాపు అందరికీ తెలియదు కానీ దేవుడు అనే పేరే పరిచయం ఉంటుంది అందరికీ. గబుక్క నేను జీవరత్నం అనే దానికి ఇక్కడ కూడా దేవుడు. నా పెళ్లి వ్యవహారం కొరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ జీవరత్నం వాళ్ళు జీవరత్నం ఉన్నారు.
మన సెంటర్లో. ఆ తర్వాత ఒకడు వాడు దేవుడా ఆ దేవుడు కనుక ఎవరికి గుర్తుపట్టాలంటే ఆ పేరే ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు. నిత్యనారాయణ గారి ఇంట్లో ఉండేవాళ్ళము అనే దానికంటే పడి ఉండేవాళ్ళం అంటే ఎక్కలేము. ఎక్కువగా అక్కడే ఉండేటువంటి వాళ్ళ తర్వాత చార్లీస్ గారు మాస్టర్ గారి ఇంట్లో ఇది ఎక్కువగా రిలేషన్. ఆ తర్వాత మరి దేవుని యొక్క పిలుపు అంటే మీరు సేవ చేయడానికి ప్రభుత్వం పిలిచిందని బట్టి అక్కడ బయటకు వచ్చారు. తర్వాత ఎన్టీపీసీలో జాబ్ వచ్చింది, అటువైపు వెళ్ళలేదు. తర్వాత ఏపీఎస్బీ అప్పుడు బోర్డు అంటే మంచి జాబ్స్ ఉన్నాయి, బోర్డులో వెళ్ళమని అన్నారు. కానీ దేవుడు నన్ను పిలిచిన సేవ కొరకు నేను అటువైపు వెళ్ళకుండా కాబట్టి రిజర్వ్ చేస్తున్నా. తర్వాత నాకు 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె, అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. మరి పెద్ద కుమారుడు 4 సేవలో ఉంటాడు, చిన్న కుమారుడు 4 సేవలు ఉంటారు. వారు బీటెక్ చేశారు, అంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారు. కోడలు వచ్చి మాస్టర్ డిగ్రీస్తో ఒక ఆమె ఎన్ఆర్ఐలో డాక్టర్గా పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం కూడా ఎన్ఆర్ఐలో ఆంకాలజిస్ట్గా డాక్టర్గా పనిచేస్తూ ఉంది, ఆంకాలజీ డిపార్ట్మెంట్లో. ఆ తర్వాత మరి పెద్ద కోడలు గారు కూడా స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటారు. అలాగే సేవలు కూడా వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. యేసు ప్రభువుకి సంబంధించినటువంటి సేవలు కూడా సహకరిస్తూ ఉండే వాతావరణం. మరి కుమార్తె హైదరాబాద్ అల్లుడు గారు వరాకిల్ కంపెనీలో కంపెనీకి సంబంధించినటువంటి ఒక సిఇఓ అసిస్టెంట్ సిఇఓగా స్థానంలో ఉన్నారు వాళ్ళు. తర్వాత కుమార్తె ఆమె కూడా బీటెక్ చేసింది, కానీ వారి యొక్క పని అంటే సేవ చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ పిల్లలు, 2 పిల్లలు. నాకు 6 మనవళ్ళు మనవరాళ్ళు. నేను మొదటిగా మీ అందరికంటే ముందు తాతనయ్యనేమో అనుకుంటా. అది నా వివరణ. ప్రస్తుతం నేను నర్సరావుపేటలో ఉంటా ఉన్నాను. కనుక నేను ఒక ఆశపడతాను ఏమంటే ఆరోగ్యం, ఆనందం, ఐక్యత కలిగినటువంటి జీవితాలుగా, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆరోగ్యపర విషయాల్లో కూడా మేలైనటువంటి వారిగా జీవితాలు ధన్యకరంగా నడిపించబడాలని కోరుకుంటా. ఒక విషయంలో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే పెద్దలైన మీకు, బాల్యమిత్రులైనటువంటి వారందరికీ, అలాగే గౌరవనీయులైనటువంటి ఆదరణీయమైన ఉపాధ్యాయులు అంటాను. ఈ ఆదరణీయమైనటువంటి ఉపాధ్యాయులను బట్టి అలాగే దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. ఎందుకంటే కాలం మారింది, మన రూపాలు మారిపోయినాయి, మన బాధ్యతలు పెరిగినాయి. ఈరోజు మనందరం ఇలా కలిసి ఉన్నామంటే ఒక పదమే దానికి మూలం. మనందరినీ కలిపింది ఒక దారం. ఆ దారం ఏంటంటే స్నేహం అనే దారం, లేక క్లాసు అనేటువంటి ఒక దారం, 10th క్లాస్ అనేటువంటి ఒక దారంతో మనమందరం కూడా గుంచబడి ఆ దారంలో ఒక మాలగా చెయ్యున్నాము. అంటే ఒక అద్భుతమైనటువంటి క్రమంలోకి నడిపించబడ్డామని అనుకుంటా. ఈ స్నేహబంధాన్ని బట్టి, ఐక్యతను బట్టి మీ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి 30 సంవత్సరాల తర్వాత ఆలోచన చేసి అలాగే ముందుకు రావడం కోసం ఒకరికొకరు సహకరించి ఇలాగ నడిపించబడినటువంటి ప్రత్యక్ష పరోక్ష సహకారులైన మీ అందరికీ పేరున శుభాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వందనాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే మరి ఇయర్ చేయాలనుకున్నా నా వంతు నేను ఆర్థిక విషయాల్లో కానీ అలాగే ఇలాగ హాజరయ్యేటువంటి క్రమంలో కానీ తప్పకుండా సహకరించగలనని కూడా మీ అందరి ఎదుట తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకం బాబురావు. మీలో చాలా మందికి తెలుసు, కానీ కొంతమంది నన్ను గుర్తుపట్టలేకపోయారు. ఊళ్ళో చాలా మంది గుర్తుపట్టారు, నేను చాలా మందిని గుర్తుపెట్టాను, కొంతమందిని గుర్తుపట్టలేకపోయినా. సీతారాం వాళ్ళ తమ్ముడు చెన్నైలో ఉంటాడు. నేను ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. నేను మా మేనత్త గారు అమ్మాయిని పెళ్లి చూసుకున్నాను. 91లో నా పెళ్ళి అయింది. ఆ తర్వాత నేను ఉద్యోగం ఇచ్చి నేను 10th క్లాస్ తర్వాత 10th క్లాస్ వరకు నేను పెద్ద చదువుకోలేదు. ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉండేవాడిని. తర్వాత ఐటీఐకి వెళ్ళిపోయాను. ఐటీ డిపార్ట్మెంట్ ఒక ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఎల్ఎన్టీ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కంపెనీలో పనిచేస్తారు. సుమారుగా 4 కంపెనీస్ నేను కూడా. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
ధన్యవాదాలు. ఇట్లా మనందరం ఒకసారి కలిసినందుకు. నా పేరు చరిత్ర వెంకటేశ్వరరావు. నేను ప్రస్తుతానికి పొలకూరులో 10 రోజులు ఉన్నాను. తర్వాత గుంటూరుకి వెళ్ళిపోయాను. కొన్ని దీని జాబ్ పర్పస్ గురించి అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయాను. ప్రస్తుతానికి నేను ఫస్ట్ ఆర్మీలో చేశాను. ఆర్మీలో చేసిన తర్వాత దాన్ని అక్కడి నుంచి తర్వాత మళ్ళీ నేను రైల్వేకి వెళ్ళాను. రైల్వేలో చేస్తున్నాను ప్రస్తుతానికి. నాకు 2 పిల్లలు, ఒక బాబు, ఒక అమ్మాయి. బాబు వచ్చి సాఫ్ట్వేర్ బీటెక్, మా అమ్మాయి వచ్చి డెంటిస్ట్ ఎంబీఏ చేసింది. ఆల్రెడీ దీంట్లో లింగంపల్లిలో జాబ్ చేస్తుంది మా అమ్మాయి. మా అమ్మాయికి ఒక బాబు, మా అబ్బాయికి అయితే పిల్లలు లేరు. ప్రస్తుతానికి మేము అంతా బాగానే ఉన్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మేము మా పేరెంట్స్కి 6 పిల్లలు. మా పెద్దన్నయ్య శ్రీరామ్, వాళ్ళ అన్నయ్య 2 months బ్యాక్ వాళ్ళు మనకంటే 10 years సీనియర్స్ బ్రహ్మాండం చేసుకున్నారు. వాళ్ళని చూసి నేను మొదలు పెట్టాను మళ్ళీ చేసుకోవాలని. మా రెండో పెద్దలేమో ఎంఎస్సీ బీఈడి ఇక్కడే స్కూల్ పోస్ట్ వచ్చింది 7th to 10th చిట్టుమూడి శ్రీనివాసరావు అని. మళ్ళీ ఇక్కడే మాస్టర్ చేశాడు. ఇప్పుడు నందివరిలో చేస్తున్నాడు. థర్డ్ నేను బ్యాంకులో జరుగుతున్నాను. 4th సురేష్ బాబు అని డాన్ బాస్కో డైరెక్షన్ ఇండియా మొత్తం నంబర్ 1 పొజిషన్లో ఉండగా కరోనా మహమ్మారి తీసుకెళ్ళిపోయింది. వాడికి 2 పిల్లలు, బిజినెస్ వాళ్ళే చూస్తున్నారు. ఇండియా మొత్తం మీద ఒక 10 బ్రాంచ్లు ఉండే వాడికి. 2 పిల్లలు పెద్దవాడు చూస్తున్నాడు. 4 సిస్టర్. ఆ అమ్మాయి హస్బెండ్ మా బావగారు నేచర్లో ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్. తర్వాత ఆయన 5 లాస్ట్ ఏమో అర్జున్ అని వాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అది మా ఫ్యామిలీ అంతా సెటిల్. నేను జనాల్లోనే ఉంటున్నాను. చెప్పాను కదా మా పాప యూఎస్ఏలో అటెండ్ చేసి అక్కడే అబ్బాయి బెంగళూరు వాళ్ళది వాస్తవంగా ఇక్కడ కూర్చుకుంటు కృష్ణా జిల్లా. అబ్బాయితో మ్యారేజ్ చేశారు. నాకు నెక్స్ట్ బాబు ఉన్నాడు. వాడు వెళ్ళన్నాడు యూఎస్ఏ లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాడు, బెంగళూరు చేస్తున్నాడు. వాడికి బహుశా 2 years మీ అందరికీ వెళ్ళిపించు ఇస్తాను. మీరు ఎక్కడున్నా నా కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి కలుగుతాం. ప్రతి సంవత్సరం అందరం ఒకసారి కలిస్తే మన ఫ్రెండ్స్ మనం ఇట్లా 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 అని తెలిసింది. కావున నెక్స్ట్ ఇయర్ కూడా ఫిబ్రవరి లేకపోతే జనవరి, ఇలా నుండి జనవరి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫిబ్రవరి ఎండలు స్టార్ట్ అయింది. శ్రీరామ్ జనవరి ఫస్ట్ వీక్ అట్లా ఎండెడ్ చూడండి. కుదరదా? ఫిబ్రవరి ఫస్ట్ ఏదైనా ఫిబ్రవరి అంటే ఎండ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్లీ మనం పెట్టుకున్నట్టు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. రామారావు చెప్పినట్టు మేము కూడా మీకైతే మీరు ఏ తారీఖు అంటే ఆ తారీఖే. అర్థమైందా? దీని గురించి మీరేమనుకోవద్దు. నేనేంటంటే ఆరోపణగా మాట్లాడుతున్నాను కాదు. ఫస్ట్ పేపర్ యువర్, సెకండ్ పేపర్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన హరిబాబు మాట్లాడుతున్నాను. మిత్రులందరికీ నా నమస్సులు. నేను చూశారు కదా, దాంట్లో కరెక్ట్గా మధ్యలో ఉండాల్సిన చాలా ఒట్టుగా సన్నగా, ఇప్పుడేమో పూర్తిగా డిఫరెంట్గా అయిపోయాను. దాదాపు ఎవరు గుర్తుపట్టలేనిగా అయ్యాను. అంటే కొంతమందికి వేరే వేరేగా తెలుసు. మా తాతయ్య గారు ఏపూరు కొత్తయ్య డాక్టర్. ఆయనకి పెద్ద కొడుకు మా నాన్నగారు సాంబరావు మిడ్డీ షాప్ ఇక్కడ ఉంది. విజయ్ తెలుసుకుంటారు చాలా మంది. చాలా అన్నయ్య నేను విజయ్ ఇక్కడే ఉంటాడు. నాకు చెల్లి ఒంగోలులో ఉంటుంది. తనకి మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ అంటే మా బావగారు రిటైర్ అయ్యారు సూపరింటెండెంట్ చేస్తూ.
మా డిపార్ట్మెంట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో నేను సూపర్వైజర్గా చేస్తున్నాను. కొల్లూరు ముందు మధ్య వచ్చాను. మొదటి ఏ పంపులో చేశాను. 35 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. 88 చేరాను. ఇప్పటికి 38 సంవత్సరాలు ఆ సర్వీస్. ఇంకా 5 ఏళ్ళు చేయాలి. కానీ ఏంటంటే నాకు ఈ వృత్తితో పాటు ప్రవృత్తిగా నాకు అంటే ఎలా ఆపిందో తెలియదు. మా వాళ్ళలో ఎవరికి లేదు ఒక కళ. దిమకు నుంచి పురుగు అంటారు కదా, అలాగే నాకు కళ. అది స్టేజ్ ప్లే అంటే నాటకాలు వేస్తాను. స్టేజ్ మొత్తం నాకు వెళ్దాం అన్నమాట. మన ఊరి పేరుని కళాలయ పనులు అనే పేరుతోటి ప్రతి చోట మేము ప్లేలెట్స్ ఆడతాము, బయటకు తీసుకుంటాం. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నందులు చాలా ఉన్నాయి. అసలు గుంటూరు జిల్లాలోనే ఉన్నన్ని నదులు మన పనుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే అంతమంది ఇక్కడ కళాకారులు ఉన్నాం. రకరకాలుగా అందరం రైటర్స్గా, ఎక్కువ డైరెక్టర్లుగా, యాక్టర్లుగా ఎంతోమంది. అంటే కొంతమంది వేరే వేరేగా తిరగబడిపోయారు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు చూసుకోవడానికి రామగారు, మా గురువు గారు, వాళ్ళకు అబ్బాయి విజయ్. నేను చేశాను, మూవీస్ కూడా చేశాను. అంటే ఇప్పుడు స్టేజ్ పేరులో ఇప్పుడు ప్రతి స్టేజ్కి ఒక నాటి తీసుకొని స్టేజ్ మొత్తం తిరుగుతూ ఉంటాం. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఊరి పేరు వచ్చేటట్టుగానే తెలుస్తుంది. నేను ఉన్నానంటే ఎప్పుడు హైదరాబాద్ అంటే అక్కడ పలానా కొడుకులు, వీళ్ళ ఆర్టిస్టులు, వీళ్ళంతా రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు. ఎందుకంటే బుక్ తీస్తే దాంట్లో ఒక పేజీ కదా నాది కూడా ఉండేటట్టుగా నేను చేస్తున్నాను. అది నా గర్వంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మా తాతయ్య గారి పేరుతోటి ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది తప్ప ఆలోచన ఉంది. దాదాపు 1 monthలో అది ఇక్కడ కార్యాచరణ జరుగుతుంది. నిజంగా ఇలాంటి ఆత్మీయ కలిగే వలన అంటే పునరోత్సాహం కలుగుతుంది. ఇప్పుడు బాధ్యతలన్నింటినీ దాదాపుగా అయిపోతున్నాయి మనకి. ఆ బాధ్యతల నుంచి మనం కూడా ఫ్రెష్నెస్ ఒక మళ్ళీ రీజనరేట్ కావాలి కదా. మేమంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం. నాకు చాలా అందరినీ కలిసి రిపోర్ట్ అవుతుంటాం. ఇలాగే మిగతా వాళ్ళు కూడా వృత్తుల్లో ఉండి, బాధ్యతల్లో ఉండి, అలా ఉండి దాని రిఫ్రెష్మెంట్ కోసం ఇలాంటి కార్యక్రమాల్లో కనుక మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే అందరూ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ప్రతి సంవత్సరం మీరు కూడా ప్లాన్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం అందరం కృషి చేసి చక్కగా ప్రతి సంవత్సరం కలిసి ఒకరోజే కదా దానికోసం మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఈ యజ్ఞం అంటే చెప్తే దీనికి ఎంతోమంది స్టార్ట్ అయ్యి చేసాం. ఇప్పుడు పేరు అంటే చెప్పడం కష్టం. ఇప్పుడు ఒకళ్ళు స్టార్ట్ అయితే ఇది అలా 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 అందరం మిత్రులు గట్టిగా 10 మంది చేసాం. ఆ 10 మందిలో నేను ప్రస్ఫుటంగా చెప్పేది ఏదంటే మేము ఎట్లా ఉన్నా వేరే ఉన్నాం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళలో తను ఏం చేస్తున్నా మాకు తెలియదు. తను ఇంతమంది మొబైలైజ్ చేసి దాదాపుగా 10% తీసుకొచ్చింది వాళ్ళని. అది మాత్రం అభినందించే విషయం మా అప్డేట్ చెప్తుంది. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు 10 సంవత్సరాలు ఇలాగే చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఈ అవకాశం కలిగించినందుకు మళ్ళీ అందరం కలుసుకునేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఛాంపియన్ అనేది చెప్పాలి. అప్పటి నుంచి అప్పట్లో మన స్కూల్లో వాలీబాల్, ఖోఖో అండ్ బాస్కెట్బాల్ ఎక్కువగా ఆడేవాళ్ళు. ఆ సందర్భంలో నేను 8వ క్లాస్లో నేను స్కూల్లో వాలీబాల్ ఎంటర్ అయ్యాను. మాకు ఎక్కిన దాని బాబు ఆయన ఆధ్వర్యంలో 8, 9 ఫస్ట్ ప్రైజ్ కొట్టాము జూనియర్ లెవెల్. ఆ తర్వాత సీనియర్ చేసాం. తర్వాత మేము వచ్చాము అందులో నేనున్నాను జూనియర్గా. అప్పుడే ఫస్ట్ ప్రైజ్ కొట్టాము. వస్తే 3 సంవత్సరాలు కొట్టాము. అదే ఖోఖో కూడా చాలా పోరాపడిగా ఆడేవాళ్ళం. ఆ విధానంలో మాకు చాలా ఆనందంగా ఉండేది. జీరత్నం అండ్ పుల్లిగా అయితేనేమో కబడ్డీ అయిపోయి కొట్టేవాళ్ళు. ముఖ్యంగా వాలీబాల్ అయితే మాత్రం గౌస్, రాజవరం నాగేశ్వరరావు, ఆంజనేయ శాస్త్రి అండ్ రాంబాబు, మేము పుల్లారావు కూడా ఉంటాడు మా టీంలో. కానీ కొందరు సీనియర్ అయిపోయాడు, ఎత్తైపోయింది. ఆ విధంగా ఆటల విషయంలో మాత్రం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పట్లో అదొక మెమరీ, గ్రేట్ మెమరీస్. ఆ మెమరీస్ ఇప్పటికీ మాకు కళలు వెళ్తూనే ఉంటాయి. చాలా బాగా ఆడేవాళ్ళము. ముఖ్యంగా పుణ్యేమో పోస్టర్ గారు మంచి బాల్ బాగా తీసుకుంటే
బాబు బతి కొడితే ఆనందం కాదు. కొల్లూరులో అయితే అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక ఆయన బాబు ఆట చూసి అప్పట్లో 25 రూపాయల గిఫ్ట్ ప్రైజ్ ఇచ్చాడు. అది అలా గొప్ప అప్పట్లో బాబు దోశ వచ్చాడు. ఇప్పుడు బాబు మాట్లాడితే వినాలి. అదే కాకుండా ఇంకొక విషయం, బాబు ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ అనేసరికి వెయిట్ లిఫ్టింగ్లో యూనివర్సిటీకి రిప్రజెంట్ చేశాడు. అలాగే బుల్లింగ్ కూడా వీళ్ళందరూ కూడాను వీళ్ళ గురువు గారు ఈ గురువు గారు ఆయన రామ గారని సరే మన గ్రామం నుంచి అసలు ఆ వెయిట్ లిఫ్టింగ్ అనేది మరి ఎక్కడ లేదు. ఆ సందర్భంలో వీళ్ళు మాత్రం డిఫరెంట్గా కోనేటిపురంలో ఉండేది ఒక చిన్న వ్యాయామశాల ఒకటి, దాన్ని ఉపయోగించుకుంటూ వెయిట్ లిఫ్టింగ్లో కూడా ప్రజలు పట్టుకొచ్చిన ఘనత మీదే. ఏదైనా గ్రామం నుంచి ఒక మంచి ఆటగాళ్ళగా వీళ్ళు బాగా ఇంకా ముందుకెళ్తారని ఆశించాం, కానీ ఆ తర్వాత ఆగిపోయారు వీళ్ళు. అలాగే మన హరి గురించి కూడా చెప్పాలి. చాలా నాటకం అనే దాంట్లో చాలా ఉన్నతమైన విధానంలో ఉన్నాడు. అతను చాలా వాళ్ళు నాటకాలు వేస్తూ ఉన్నారు. ఒక కళాకారుడిగా మన గ్రూప్ నుంచి ఒక కళాకారుడిగా అందులో సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. స్టాలిన్ సినిమాలో చిరంజీవి లారీ పెట్టి కొట్టాడు. స్టాలిన్ సినిమాలో ఒక అమ్మాయి చనిపోతే ఏదో లూజ్గా అంటాడు, అందుకని చిరంజీవి లారీ పెట్టి ఒకటి కొడతాడు. అందుకని దామోదరం వెంటనే కామెంట్ చేశాడు, అదృష్టంగా చిరంజీవి చేయించాడు మీ మీద అని. విధంగా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాగుంది అవకాశం. హలో, నాకు 2 మొక్కల్లో ఆడపిల్ల, ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయింది. ప్రస్తుతానికి బాగా మాకు ఆ రోజు నాకు చెప్పావు కదా తిరుగు చెప్పు వచ్చి టీవీలో ఉన్నప్పుడు నువ్వు పోస్ట్ ఇచ్చావు అదంతా చెప్పు చెప్పు ముందు చెప్పు కోర్సులో యాక్టివ్ ఉన్నామని అది ఎట్లా వచ్చింది ఏంటని చెప్పు. చెప్పది క్లాస్లో బాబాయ్ గారు మాట్లాడాలని నిర్మాతలు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా వచ్చింది. నాకు జ్వరం వచ్చి నేను ఇంటి దగ్గర ఉండగానే బాబాయ్ గారు గ్రౌండ్లో పిలిచేలా ఆయన ఉన్న ఏమన్నదో జ్వరం పోయింది, రన్నింగ్ ఇచ్చేవాళ్ళు, ఆడించేవాళ్ళు. అలాగా ఈ స్పోర్ట్స్ అలవాటు అయిపోయింది. తర్వాత బాబాయ్ గారు కట్టుబాటు వెళ్ళిపోయారు. తర్వాత బాబాయ్ గారు అన్నారు. బాబాయ్ గారు ఒక టీం తీసుకొని పెళ్లి మంచిగా ఆటలు తీసుకొచ్చారు కొరకలు. పోవాడేటప్పుడు నేను బాబాయ్ గారు కదా మన నాశనాలు పిల్లలు కొంచెం ఏదో సరదాగా ఆటలు చూసారని నేను టీవీగా ఆడాను. అది చూసి బాగా ప్రకారం చెప్పేసి మా నాన్న ఉండలేదు. తర్వాత 5 నిమిషాల తర్వాత మళ్ళీ కంటి ఒక డెవల్ కొట్టి అలాంటి ప్రత్యేకతకి బాగా నవ్వుకుంటా ఉంటారు. మొత్తం అన్నాక మార్చుకొని కూర్చున్నారు. అలా ఏంటంటే తర్వాత 9th క్లాస్లో అదే స్కూల్ వాళ్ళు వాలీబాల్ బాగా ఆడేవాళ్ళు. వాళ్ళు ఫ్రెండింగ్ మ్యాచ్కి వచ్చి తొక్కలో కొట్టారు మా గ్రౌండ్లో. అలా కొల్లిపార వాళ్ళు 3 సార్లు కొట్టారు ఫ్రెండింగ్ మ్యాచ్. ఫైనల్కి వెళ్ళేదానికి కొల్లూరులో గేమ్ స్టార్ట్ అవ్వాలి తొక్కలూరుతోనే ఆర్ఎస్ స్కూల్ అవుతారు. వాళ్ళు ఓడిపోయేటట్టే కుమార్ నాన్న చాలా బాధపడ్డారు. తర్వాత కొల్లిపారలో అవరాహం అనేది జరిగింది. బాగా రన్నింగ్ అయ్యి అటు 1 పాయింట్ ఇటు 1 పాయింట్ అలాగా దాదాపు 3 గంటల పైన పట్టింది నాకు అయ్యేదానికి. ఆ గేమ్లో బాగా ఆడేవాళ్ళం. అప్పుడు కొద్దిగా సుదర్శన్కి నాకు కొద్దిగా మతం ఉండేవి. బాసా గారు లక్షలాడి అది ఏమన్నా ఎంకరేజ్ చేయి చిన్నపక్కన చూస్తూ ఉండేవాడు. అలా ఎంకరేజ్ చేసి అలా నేనే బాధ్యతేవాడు కాదు బాధపడతాడు. సరిగ్గా కష్టపడదు, కూర్చుని కష్టపడాలని బాగా మొత్తం పరిమాణం పరిమాణాలు చూస్తూ ఉన్నాడు. అప్పుడు అది చూడడం మళ్ళీ ఎండకు వచ్చి అక్కడ బాగా ఆడాం. గోపిచంద్ గారు పక్కలు ఆర్ఎస్ఎస్ వాడుతున్నారు. ఆడేటప్పుడు గోపిచంద్ గారు ఉండేవాళ్ళు. అలాగా సుబ్బారావు గారు వాళ్ళైతే రోజు ఆడేవాళ్ళు. రోజు ఆట వాళ్ళ దగ్గరికి వచ్చి కౌరవ ప్రాంతం అనే తెలుగులాట అనే పాట తప్పలా ఉండేవాడు సుబ్బారావు గారు. വളരെ ఆనందంగా ఉండేది. చూసారా ఫ్రెండ్స్, మాకు ఏమీ లేదు, నాకేం మాత్రం తెలియదు, ఎక్కడికో తీసుకెళ్ళాడు మనల్ని. అది బాబు మన గంబాశంకర్లో ఉయ్యూరు పండు లారీ మర్చిపోయాను. రాజకీయాల్లో చాలా యాక్టివ్ ఆయన.
మా గ్రామ వైసీపీ ఉన్నది పోస్టులు నాకేమో రాజకీయాలు తప్పకుండా రావాలి. రాజకీయాలు మాట్లాడగలిగిన వాళ్ళు మీరు ఓకే తప్పదు. మీరు ఎక్కడ కలిసిన జనరల్గా కాంపోజిట్ మ్యాథ్స్ ఉండడంలో కాంపోజిట్ మ్యాథ్స్ ఆ సెక్షన్లో జరిగేది. సో బుల్లిగా నేను పోటీ అనమాట నా ఇద్దరికి. ఒకసారి నేను చూసాను బుల్లి పౌరులు చూశాను. అప్పటి నుంచి బుల్లి కంటే ముందు పువ్వు వదలని ట్రై చేశాను. క్లాసు గులాబీ పువ్వు పోయాను. గులాబీ పువ్వు ఎందుకు మాత్రం అడవాలండి ఎవరిచ్చారో నాకు కాకపోతే బుల్లి కంటే ముందు వచ్చి పోయాలని ట్రై చేసామని కానీ ఎప్పుడు నాకు అందలేదు. ఆ విషయం ఏంటంటే నేను 2-3 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అంత తర్వాత నాకు అసలు బయటకు వచ్చినా అనిపించింది. అంత తర్వాత అదే అసలు గులాబీ పువ్వు ఇటు నుంచే ఎందుకు అనుకున్నాను. అదేంటి చిన్న గోడ కదా హాస్పిటల్ గోడ చూస్తే గులాబీ పువ్వు కోసుకోవచ్చు కదా చాలా ఈజీగా అప్పుడు అర్థం కాదు. ఆ విషయం మాత్రం ఇప్పటికీ నవ్వు వస్తున్నాను. ఇప్పటికీ చాలా సరే. పోతే మిత్రులు దామోదరం ఉంటే బాగుండేది. ఈ విషయం మీతో డిస్కస్ చేస్తా అన్నారు. వెళ్ళిపోయాడు. సరే ఎన్నో ప్రతి మంత్ కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇప్పుడు అకౌంట్ అయితే ఓపెన్ చేసాము. శ్రీరామను గౌరు దాన్ని ఇద్దరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము. అవకాశం ఉంది ఏదైనా మనం ఒక సామాజిక సేవ దృక్పథాన్ని ఆలోచన కావచ్చు, లేదా నిజంగా మన గ్రూప్లో ఉన్న వాళ్ళ యొక్క బాగోగులు మంచిగా ఏదైనా పరిస్థితులు బాగోటి బాగా అవసరం వచ్చినప్పుడు మనం అందరూ సపోర్ట్గా చేసే విధంగా తప్పకుండా ఏదైనా చేయడానికి అవకాశం ఉండే విధంగా మనం నెల కొంత కాంట్రిబ్యూషన్ ఏమో బదల్ నెక్స్ట్ మీటింగ్కి నెలకు 200-250 రూపాయల దాకా కాంట్రిబ్యూట్ చేసుకున్నాము. లేదు 100 రూపాయలు ఎనిమిది ఏ కలిగిన వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేయండి. అకౌంట్ ఓపెన్ చేసాము. అకౌంట్ అందరూ కూడా షేర్ చేస్తాము. రెండోది అదే ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా నిలబడి ఎంతోమంది కాంట్రిబ్యూట్ చేసుకుంటూ అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడడానికి అవకాశం ఉందేమో పరిశీలన చేద్దాము ఫ్యూచర్లో. రెండోది గ్రూప్ అనేది రెండు గ్రూపులుగా ఉన్నాయి. మాకు అది కమ్యూనికేట్ అవుతుందో లేదో, శ్రీరామ్ చెబుతుందో లేదో, శ్రీరామ్ నా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుందో లేదో పెద్ద కన్ఫ్యూజింగ్గా ఉంది. మరి అవకాశం ఉంటే 2 గ్రూపులని ఏదన్నా క్లబ్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటే ప్రయత్నం ఆలోచన చేయండి. అది వాట్సాప్ గ్రూపుల్ని క్లబ్ చేసేద్దాము. అది రెండవది. ఇంకేమన్నా ఉంటే మీరు మరి ఏ విషయం అనేది మీరు చెప్పాలి. మరి ప్రతి ఏటా చేసుకోవడానికి ఎంతమంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మాకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఇంట్రెస్ట్ అనిపించినట్టు అనిపించింది. అదే హ్యాపీగా వచ్చినట్టు అనిపించింది. మా వాళ్ళు వచ్చేది కానీ ఎవరు మాట్లాడలేదు. మాకు చిన్నపిల్లలు మేమేమో అంత పట్టించుకోలేదు. ఆటలో ఉంటూ గ్రౌండ్లోనే గడిపేసాము. పెద్ద పెద్ద జ్ఞాపకాలు లేవు. కానీ మాస్టర్ల దగ్గర కానీ క్లాస్ రూమ్లో కానీ చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే రమాదేవి సామ్యదాల గురించి మా నాన్న తిట్టవుతామంటే ఆ రోజు మేము తిట్టుకున్నాం. ఈరోజు తిట్టకపోవచ్చు కానీ ఆ రోజు గట్టిగా తిట్టుకున్నాం. ఓ రోజు కాకపోతే అన్నట్టు ఆయన వల్ల నేను ఒక మంచి విధానాన్ని నేర్చుకున్నాను. 9వ క్లాసులో కాఫీ కొడుతున్నా. సామెగా నిద్రపోతాను. సామెగా నిద్రపోతాను కాబట్టి మేము కాఫీ కొడుతున్నాం. కానీ వెనకాల అబ్బాయి గారు ఉన్నారు. అబ్బాయి మాత్రం ఇంటిగా వచ్చి చూసాను. మేము ఇంటికి ఉన్నాం. పైన ఓపెన్ కాదు, అదొక బ్యాచ్ ఇదో బ్యాచ్ లేదు, ఓపెన్ కాదు. సో మేము ఇంటికి ఉన్నాం. అబ్బాయి గారు వచ్చి చూశాడు. సో కాఫీ కొడుతున్నాం. ఇలా ఆయన నిద్రలో తీసుకొచ్చాడు. ఇది వచ్చి ఇక సామయ్య గారు నాకు లేపి వీపు వంచి చేశాడు. అంతే. వెంటనే అబ్బాయి గారు బుర్ర తగ్గిపోవాలని కంగనం పెట్టుకున్నాం. అబ్బాయి గారికి మా అమలగుడ్డలో పొలం ఉండేది. ఆ పొలం సైకిల్ మీద వెళ్ళొస్తూ ఉండేవాడు. సో గ్రౌండ్ మూలం నిలబడి ఒక రాయితో అబ్బాయి గారు బొమ్మ బద్దలు కొట్టాలి. అది ప్లాన్. కానీ ఎప్పుడు ఉండేవాళ్ళు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ మిగిలిపోయాం. ప్లాన్ మొత్తం కాలేదు. కాలక్రమేణా కోపం తగ్గిపోయింది. కానీ ఆ సందర్భం తర్వాత కాఫీ కొట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని కొంచెం ఎంతో కొంత చదవడం జరిగింది. అందువల్ల మాస్టర్ చెప్పింది మంచిదే అయింది. ఆ రోజు ఇనీషియల్గా కోపం వచ్చింది.
ఇట్టుకున్నాం. అసలు అబ్బాయి గారు అయితే ఒక బట్టలు పడ్డామని అనుకున్నాను. కాబట్టి అలాగే దెబ్బలు తినకుండా మాస్టర్లు దెబ్బలు తినకుండా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ ఎవరో ఒకరు మాస్టర్ కొట్టిన వాళ్ళే. ఆ కొట్టిన వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు అదే గురువులు కొట్టిన దెబ్బలు తిన్న వాళ్ళు తప్పకుండా మీరు అన్నట్టు మంచి గొప్పగానే ఎదుగుండే అవకాశం ఉంది. ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదు. పిల్లలు ఎదురు తిరిగి పడుతున్నారు. అప్పుడు కూడా ఎవరో మనల్ని కూడా ఎదురు తిరిగారంట. ఎవరో జ్ఞాపకం షేర్ చేస్తున్నారు. ఏదో మాస్టర్ విషయంలో ఒకరిద్దరు ఎదురు తిరిగేదు అని అంటారు. జ్ఞాపకాలు షేర్ చేస్తున్నాను దానికి గుర్తులేదు. బట్ వాళ్ళ చేస్తే బాగుంటుంది. ఎవరి జ్ఞాపకం వాళ్ళు చేస్తే బాగుంటుంది. బట్ కానీ ఎవరు కూడా జ్ఞాపకాలు షేర్ చేయట్లేదు. అది నాకు కొంచెం నిరుత్సాహంగా ఉంది. కంపల్సరీ గారు కూడా మాకు ఎస్పీలుగా చేసేవాళ్ళు అప్పట్లో. ఇదో ఎక్కడ కామెంట్ చేయడం కాదు. ముందు పెట్టినా స్కూల్ ఎస్పీ అందరూ మేనేజ్ చేసి అందరి ముందు అందరికీ చూడాలండి. అలాంటి అందరి ముందు కూర్చొని ఎస్పీ లాంటి అంతా అన్ని ఎక్సైజ్ చేసి ఏం కాదు ఇంకా ఎంత లేదు. మీ అందరికీ కార్యక్రమం బాగా కష్టపడ్డారు. గౌసు మొత్తం తుపారాలు వీళ్ళందరూ కార్యక్రమానికి ఏదో మెసేజ్ పెట్టాలి. ఆ మెసేజ్ చూసి నేను ఆటో చెప్పారా లేదంటే ఆటోలో శ్రీరామ్ మీద ఉంది. శ్రీరామ్ అందరూ చూసుకుంటుంటే అంతా బాగానే ఉంది. ఈ గ్రూప్లో అందరికంటే ముందు నాకే మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్కి కాంతార మాస్టర్ గారు మా గురువు గారు ఆయన లేకపోతే నేను ఈరోజు క్లాస్ కూడా చదివాను. కాంతార గారు మా గురువు గారు. నాకు విద్య చేసింది ఆయన. కాబట్టి ఆయన ఎప్పుడు మర్చిపోలేను. రీసెంట్గా రాంబాబు చనిపోవడం చాలా బాగా నేను కాంతారావు గారు చదువుకోవడం కాదు. పోస్ట్ మాస్టర్ గారు కాంతారావు గారు అబ్బాయి అని అడిగేవాడు. ఎందుకంటే నేను ఎక్కువ చదివింది ఆయన దగ్గరే, నేను విద్య నేర్చుకుంది ఆయన దగ్గరే. ఈ 10th క్లాస్ వరకు చదువుకున్నానంటే నాకు గురువు గారికి నాకు శాంతిగా కావాలని అబ్బాయి రాస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 మనవరాళ్ళు, 4 నౌకరు మనవాళ్ళు. అయితే మా రెండో అమ్మాయి ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసింది. తెనాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే టెక్నీషియన్ చేసిన సంవత్సరం ఆదర్శ మహిళా అవార్డు తీసుకుంది కరోనా టైంలో. తర్వాత కొల్లుకలు వచ్చింది. కొల్లుకల్లో నాకు పెళ్ళికి ఇబ్బందిగా ఉన్నానా నేను గుంటూరులో పోస్ట్ పడింది. ఆ పెట్టుకుంటానంటే క్యాన్సర్ ఉన్నది హాస్పిటల్ కొత్తగా అవుతుంది అంటే దాంట్లో పోస్ట్ పెడితే ఆ పోస్ట్ పడుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక పోస్ట్ పెడితే ఒక పోస్ట్ మా అమ్మాయికి వచ్చింది. దానికి నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఇప్పుడు కూడా ఆయన నాకు టైం దొరికినప్పుడల్లా డ్యూటీకి తీసుకొస్తా. ఎందుకంటే నేను ఉద్యోగం చేయలేకపోయాను. మా మిసెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాను. ఆమె రీసెంట్గా ఈ మధ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చేసి రిటైర్ అయింది. థ్యాంక్ యూ. అమ్మాయికి మన గణేశోత్సవాల్లో అవార్డు వచ్చింది. అంతకుముందు జనాల్లో కూడా కరోనా టైంలో ఆమె వర్క్ చేసినందుకు ఆదర్శ మహిళా అవార్డు వచ్చింది. ఆమె పేరు జి గాయత్రి. ఎంఎస్సీ బయోటెక్నాలజీ MA చేసింది. మా చిన్నమ్మాయి ఆత్మాలకి ఎన్ఆర్ఐలో ఉద్యోగం చేసింది. ఎన్ఆర్ఐలో చదివింది. ఆమె ప్రస్తుతానికి హౌస్ఫుల్గా ఉంది. మా పెద్దమ్మాయి కూడా హౌస్ఫుల్గానే ఉన్నారు. మా మనవరాలు ప్రస్తుతానికి బీటెక్ అయిపోయి రెడీగా ఉంది. మీరు నా ఫ్రెండ్స్ ఉద్యోగించుకుంటే నేను సంతోషంగా తీసుకుంటాను. మా మనవరాలకి మీలో ఎవరైనా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా పోయి ప్రార్థిస్తున్నాను. చక్కగా మన కుటుంబ సభ్యుల చక్కగా వివరించినారు. థ్యాంక్ యూ. మా అమ్మాయి ఎన్ఆర్ఐలో పనిచేసేటప్పుడు మా చిన్న అమ్మాయి ఆత్మహత్య చేసేటప్పుడు కాంతారావు మాస్టర్ భార్యకి శుక్లాలు తీయాలని అడిగారు. అడిగితే మా అమ్మాయి అప్పుడు అక్కడ ఉద్యోగం చదువుకొని అయిపోయి కూడా ఉద్యోగం చేస్తుంది ఎన్ఆర్ఐలో. తీసుకెళ్ళి ఇద్దరికి శుక్లాలు తీర్చింది. కంటి శుక్లాలు అన్నీ చదివింది ఆత్మహత్య అంటే కంటిని గురించి.
అయితే నీకు నేను చూడటానికి వెళ్తే నన్ను ఒరే అని పిలుస్తున్నారు. మా అమ్మాయి అంటే చాలా ఫీల్ అయ్యేవాళ్ళు, నాన్న నేను ఎవరు ఒరే అని పిలవరు, నాకు టీచర్ గారు కృష్ణ అమ్మ నేను నా దగ్గర చదువుతున్నాను, వాళ్ళు నన్ను ఒరే శంకర్ అని పిలుస్తున్నారు. మా అమ్మాయి అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నాన్న నేను ఎవరు ఒరే అంటారు కదా అని. ఎవరన్నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సరే శంకరన్న అంటారు కానీ ఎవరు మాట్లాడరు, ఒరే అని కూడా అమ్మ కాదు అప్పుడు. అది అందుకని గురుదక్షిణ కూడా తీసుకున్నాను. కాంతార మాస్టర్ కార్యాలయానికి పిన్ని గారు కూడా శుక్రవారం తీసుకున్నాం. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమాకాయ చేతక నాకు ఫోన్ వచ్చిలోనే ఉన్నారు. నేను కొన్నాళ్ళు వైశాఖాలను చేశాను గుంటూరులో. కొన్నాళ్ళు గురజాల పోయినప్పుడు ఇక్కడి నుంచి వాసవరం వెళ్ళిపోయాను. మా విశేష గవర్నమెంట్ ఎంప్లాయీకి నేను అక్కడ గురజాల సంఘం డైరీలో రూట్ సూపర్వైజర్గా చేశాను, సబ్ కాంట్రాక్టర్ చేశాను 18 సంవత్సరాలు. అదే థ్యాంక్ యూ. గారు మన ఫ్యామిలీ యొక్క విషయాలు క్లుప్తంగా వివరించారు. థ్యాంక్స్. ఇక్కడ చాలా మంది ముఖ్యంగా మాట్లాడుతున్నాగానే చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు స్టూడెంట్స్. అదృష్టవంతులు నేను కూడా ఏప్రిల్లో కాంతార మాస్టర్ వచ్చేస్తుందో నేను కూడా బతుకుతున్నాను. అందుకే నేను అనసమైన అక్కాయం తీసేవాడిని, అనసమైన అక్కాయం తీసేవాడిని. శ్రీరాము అక్కడే ఉంది, కృష్ణారావు అట్లాగే మన శంకర్, లోకం బాబురావు, గురుగారు శ్రీనివాసరావు, అంతకంటే టాలెస్ట్ బాయ్ గురుగారు పుల్లారావు కూడా మా దగ్గర ఉండేవాడు. అమ్మ చెప్పకూడదు ఇప్పుడు మనం, నన్ను మళ్ళీ ఇంటి అన్నకట్టే కూడా చేస్తారు వాళ్ళు అమ్మ అంటే బాబురావు. కొన్ని జ్ఞాపకాలు ఇక్కడ మళ్ళీ ఒకరితో చెప్పే అవకాశం ఉన్నప్పుడు చెప్పించుకుందాం. ఎందుకంటే అది కూడా బాల్య జ్ఞాపకమే కాబట్టి కాంతారావు గారు చేస్తున్న జ్ఞాపకాన్ని మన బాబురావు యాక్చువల్గా ఆయన ఏం చేస్తున్నాడో నాకు చెప్పాడు లేదు, గుర్తులేదు. మన జాబ్ గురించి చెప్పాడు మీకు. మనం ఉన్నాం అంతలో కూడా మన ఎంతమంది దేశాలు తిరిగేది తెలియదు కానీ మనం మాత్రం 5-6 దేశాలు తిరిగేసాడు. క్వాలిఫికేషన్ ఏంటో నాకు తెలియదు కానీ 5-6 దేశాలు తిరిగి వచ్చి క్యాండిడేట్. ఈయన కాంతారావు శిష్యుడు. ఆ మాట చెప్పలేదు. కాంతారావు శిష్యుడు గారిని చాలా గర్వపడుతున్నాను. ఆయన దగ్గర చదువుకునే ఇంట్లో నేను చాలా సంతోషంగా ఉంది. అలాగే రాంబాబు, అన్నయ్య, శిల్పావి గారు, వాళ్ళ అన్నయ్య శ్రీమంతులు గారు, వీళ్ళందరూ బాగా చదివిస్తున్న వాళ్ళు. కాంతారావు మాస్టర్ కోసం చెప్తానుగా ఆయన ఇంగ్లీష్ గ్రామర్ చెప్తారు. ఆయన చెప్తా ఉంటే నేను నిద్రపోతూ ఉంటాను. పక్కన కూర్చోబెట్టుకుని పొరపాటున పెట్టేవాళ్ళు. అది చెప్పిన గ్రామాన్ని అడిగేవాళ్ళు, వెంటనే సమాధానం చెప్పేవాడు. అందుకే ఆయన చెప్పేవాడు అనమాట. తర్వాత ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు వీడి ప్రొఫెసర్ అవుతాడు అన్నాడు. అన్ఫార్చునేట్లీ నేను కాలేకపోయాను. అందుకు ఆయన ఆత్మ ఎట్లా ఇదవుతుందో తెలియదు. అలా ఏం కాదు, కాకపోతే నేను అంతవరకు వెళ్ళలేకపోయాను. అదే నా బాధ. గుర్తు చేసి 5-6 దేశాలు తిరిగి వచ్చాడమ్మా. ఆ విషయాన్ని మాత్రం ఆశాలే పులిగా అనుకోవాలి. అందుకని నేను ఆ విషయాన్ని స్పెసిఫిక్గా మళ్ళీ నిజంగా పంచుకోవాలని చూపించాం. నా ఒక్కటే అమ్మాయి బీటెక్ చదివి జాబ్ చేస్తుంది. నేను గోల్డ్ మీటింగ్ చేస్తున్నాను. కాంతారావు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన సినిమా అవకాశం చూసి వెళ్ళాము. అవి చెప్పు అంటే షేర్ చేసుకోవాలనుకుంటే జ్ఞాపకాలలో కొన్ని బాగా పేడైనవి ఉన్నా కూడా చాలా ఉన్నాయి. బట్ అన్నీ కష్టం దైవస్తున్నాయి మొదలు మనకి. 10th తర్వాత చిన్నప్పుడు నన్ను బాబురావు అందరం ఒకే క్వశ్చన్ నాయన మాట్లాడుతున్నాను. నాయన మాస్టారు ఒకసారి క్వశ్చన్ మానేశారు. నేను వెళ్ళలేదు, వెళ్ళకుండా
వెళ్ళలేదు. అందుకని ఆయన క్లాస్ రూమ్లో నిలబెట్టాడు. ఇంట్లో పెట్టి ఏంటో ట్యూషన్ డాక్టర్ అన్నారు, నాయన అన్నారు మాస్టారు ట్యూషన్ ఫీజు చెప్పమన్నారని, అందుకని నేను రావట్లేదంటే పర్లేదు కదా నేను చెప్తాను కదా అన్నారు. వెళ్ళాను. వెళ్ళినాక ఆయన అందరూ వెళ్ళిపోయినాక నువ్వు వాదుగా అన్నారు. అని నాకు ఒక మాట చెప్పారు. ఏంటంటే మీ నాన్నగారు మంచివాడు, మీ అమ్మ నీ కోసం కష్టపడుతుంది, నువ్వు బాగా చదువుకొని మీ అమ్మ బాగా చూసుకోవాలి. ఇది మాత్రం నా మైండ్లో మొదలుపడింది. ఆ తర్వాత మనం ఆయన కోరుకున్నట్టుగా ఇందాక కాంతారా చెప్పినట్టు ప్రొఫెసర్ అవ్వాలనుకున్న అన్నట్టుగా కాకపోయినా చాలా ఒళ్ళుకులు అప్ అండ్ డౌన్స్ చాలా చూశాను నేను లైఫ్లో. చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నా. ఇంటర్మీడియట్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం ఈజర్ కాలేజ్. కానీ 2 సంవత్సరాలు ఇంకా సినిమా చూడటం కృష్ణారావు మా రాజేంద్ర గోపాల్ మెసేజ్ మా ఇంట్లో మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. అప్పట్లో అందరూ సినిమాలు వెళ్ళేవారు. తర్వాత ఆటలాడేవారు. తర్వాత డిప్లొమా అవకాశం వచ్చి డిప్లొమాకి వెళ్ళాను. డిప్లొమా తర్వాత మళ్ళీ 2 years జాబ్ తీసుకున్నాను. మధ్యలో జాబ్ చేశాను డిప్లొమా తర్వాత. ఆ తర్వాత చేస్తూ ఇదే నేను ఇంకా బెటర్గా చదువుకోవాలనుకున్నాను కదా అని మళ్ళీ నేను ఈసెట్ రాయటం. ఆర్ఎస్సీ వరంగల్లో సీట్ వచ్చింది. అది దేవుడు దేవం అనేది నాకు తెలియదు, కానీ దేవుడు అంటే ఎంత ఎక్కువగా నాకు జనరల్గా ఉంటాను. నేను ఆర్ఎస్సీకి వెళ్ళిన తర్వాత ఆలోచనలు ఉన్న నీటిలో కొంచెం డెవలప్ అయ్యాము. తర్వాత వెంటనే జాబ్ వచ్చింది ఏపీ ట్రాన్స్ఫర్లో. ఐపీఎస్సీ ఎప్పటిలో ఏపీ ట్రాన్స్ఫర్లో ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్ఫర్లో ఏడీగా ఉన్నాను. ఇప్పుడు 97లో జాయిన్ అయ్యాను. 3 అమ్మాయిలు. నాకు మా అమ్మాయి అంటే బాగా ఇష్టం. అందుకని అమ్మాయిలు ఎక్కువ మంది ఇచ్చారు మాకు. 3 కూడా. రెండోది అంటే ముఖ్యంగా ఏంటంటే మా పిల్లలైన మాత్రం నేను చాలా 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 లిబరల్గా పెంచాను. నేను ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాను. పెద్ద అమ్మాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. 2వ అమ్మాయి డాక్టర్ చేస్తుంది, చదువుతుంది. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 2వ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, 3వ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీర్. 3 అమ్మాయి. ఇది జస్ట్ స్టోరీ. మరి ఇప్పుడు చెప్పాలంటే చాలా ఉంటాయి మెమరీస్. అలాగే మీరు అందరూ పంచుకుంటే బాగుండేదని ఎదురు చూశాను నేను. మధ్యలో అయితే ఒకసారి మర్చిపోయాను ఇంకో విషయం ఏమన్నా. మధ్యలో ఒక 4 years నైజీరియా కూడా పనిచేసి వచ్చాను. జాబ్ చేసుకుంటే మాకు అవకాశం ఉంది. 5 years జాబ్ లీవ్ పెట్టేసి బయట వెళ్ళొచ్చు. సో లైఫ్ నాకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది టైంలో. 2011, 10 లైఫ్ ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు అక్కడున్న స్నేహితులే నువ్వేంటరా నీ టాలెంట్ ఏంటి అన్నట్టు ప్రశ్నించాడు. అప్పుడు ప్రశ్నించింది అన్నమాట. ఆలస్యంగా చదువుతున్నాను, పల్లూరులో చదవడానికి మనం గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే పల్లూరు నాకు చాలా అవకాశం ఇచ్చింది. మంచి లైబ్రరీ ఇచ్చింది, మంచి ఆటస్థానం ఇచ్చింది, మంచి స్కూల్ గురించి చెప్పలేదు. సో అలాగే పల్లూరులో కొట్టడం అనేది ఒక ఆత్మాభిమానమైన ఆత్మగౌరవమైన అంశాలన్నింటినీ కూడాను చాలా ఎక్కువగా నెమరేసుకుంటూ ఉంటాం. నేనైతే నన్ను నువ్వేంటే ప్రశ్నించినప్పుడు దానికి సమాధానమే ఒక 6 months తర్వాత నేను నైజీరియాలో ఉన్నాను. నీకు చాలా బ్యాడ్ చెప్పాను అలా చేసినట్టున్నాను. సో 4 years పనిచేసి వచ్చాను. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ జాబ్ చేస్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు మీతో పాటు అందరికీ మీ టీచర్స్ ఏమో ఎక్కువ కావాలి చేస్తాను అనమాట. మేమేమో మాకు 60 ఏళ్ళనే ఉంది. టీచర్స్ అయితే మాకు 2 ఏళ్ళ ముందు వెళ్తారు. గలీజ్ మస్తు ఇంకా వెళ్ళిపోతున్నాం. తొందరగా మనం పద్ధతి ఏం చేస్తే అందరూ ఇందాక కింద దీని మీద అలా 4 తక్కువ మంది అయిపోయారు. 10 మంది వెళ్ళిపోయారు. కవి అని చెప్పలేదు. అదే యూట్యూబ్ మాట్లాడాలని ఏదైనా ఎండిపోతాను. చూడండి భయాస్తుంది కానీ అదే రాయమంటే మాత్రం పేరు మీద రాసేస్తాం. యాక్చువల్గా ఫోటో దిగేసి వెళ్తారంట. అంటే మరి రెండు ఉంటాయి. సరే హలో అబ్బాయి నాకు లేదు.
నాకు అంతకంటే బాగుంది అనిపిస్తుంది. సరే నేస్తాం, ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఆకాశంలో చుక్కలను చూసి మెరిసే నీ కళ్ళనుకున్నా, చుట్టూ ఉన్న చీకటిని చూసి నల్లని నీ పుట్లు అనుకున్నా. గాలి నల్లగా నన్ను తాకుతుంటే నువ్వే నన్ను అందుకుంటున్నాను. అదేంటి ఎదురుగా నువ్వు వస్తే చిత్రంగా మాటలలోనే నూనె అలా రాజబొమ్మలో నిలబడిపోయానేంటి? నువ్వు దగ్గరగా వస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకు? నిన్ను చూస్తూ ఉంటే ఈ క్షణం ఇలా ఒకసారిగా ఆగిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ అది కళ అని తెలిసాక, కళ అయినా సరే నువ్వు వచ్చావనే ఆలోచన నాలో రక్తం మొదలవుతుంది. నువ్వు రాలేదనే నిజం తెలిసాక రోజంతా నిస్తేజంగా నిస్సత్తుగా మళ్ళీ రోజులు కనిపిస్తున్నా. ఎప్పటికైనా నువ్వు వస్తావని వస్తూ వసంతాన్ని తెస్తావని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నిజంగా నువ్వు వస్తే సంతోషం పట్టలేక గుండె ఒక్కసారిగా ఆగిపోతుందేమో. ఎన్నాళ్ళుగా రాకుండా నాకు దూరంగా ఉంటావు చూస్తాను. ఎన్నేళ్ళ నాతో గోపుట్లాడతావు. ఎన్నేళ్ళైనా నువ్వు వస్తావని ఒకే ఒక ఆశతో, నా ఆఖరి క్షణంలో అయినా నేస్తం నేను వచ్చాను అనే మాటలు వింటామని ఆశతో దేవోత్సవంలో మిగిలిన వస్తావు కదూ. విని ఎగతాళి చేయడానికి రెడీగా ఉండండి. ఇంత ఇది చదవటానిగా పెద్ద బిల్డప్ ఇచ్చింది అనుకోకుండా గట్టేరమ్మ ఎక్కడుందో ఎగతాళి చేయడానికి రెడీ. నీడమ్మ నీవే నాకు తోడమ్మ. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు. నేను నడిస్తే నడుస్తావు, నేను పరిగెడితే పరిగెడతావు. నీడమ్మా ఎందుకమ్మా నేనంటే అంత ప్రేమ? అమ్మ నీడమ్మ చీకటి అంటే భయం అంటావు, చీకటిలో నాకు కనబడదు. వెలుతురు అంటే నాకు ఆశ అంటావు, పక్కనే నేనున్నాను అంటావు. అమ్మ నీడమ్మ పసిప్రాయంలో నీవంటే నాకు భయం, కానీ నా వెన్నట్టు నీవు ఉన్నామని తెలియక నిన్ను చూసి భయపడ్డానమ్మా నీడమ్మ. అమ్మ నీడమ్మ నా ప్రతిరూపమే నీవమ్మా. నేను లేచి నిలబడితే నిలబడతావు, నేను కదిలితే కదులుతావు. నేను నిద్రిస్తే నా దేహంలో ఇమిడి ఉంటావు. నేను నిద్రలో ప్రక్కకు కొరిగితే నా సొగసులో సోయగాలను చూపిస్తావు నీడమ్మ. నా దేహ శైలలే నీవు అంటావు, నా కదలికలే నీవి అంటావు. నన్ను అనుసరిస్తూ నా అడుగులలో అడుగులు వేస్తూ నా అడుగు జాడలు తెలుసుకొని నా వెంటే ఉంటూ నా అడుగులు తడబడితే నాతోనే అంతముంటావమ్మా నీరమ్మ. నేనంటే ఎందుకమ్మా అంత ప్రేమ నీరమ్మ. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడ